ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ వై నెంబర్ 1. నెంబర్ 2, నోటీస్ పాయింట్, చాలా మందికి అదే ప్రాబ్లం. 20 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేయరు. మెసేజ్ పెట్టి విత్ లవ్స్ హ్యాపీ బర్త్డే అంటే మళ్ళీ మెసేజ్ పెట్టారు. వై? దీంట్లో మన టీచర్స్ చాలా మంది నేను కలుస్తున్నాను మన సిల్వర్ జూబ్లీలో. కొంతమందికి ఫోన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ శివప్రసాద్ ఎంపీ 3 రింగులు కనుక ఫోన్ చేసి తీసుకుని ఏమైనా అడిగారు. మీరు ఎందుకు చేయరు? మేము ముందు పుట్టి చచ్చిపోతుండే హెల్ప్ కోసం అడిగినా కూడా మీరు ఫోన్ తీసుకుని ఎట్లా? వై? మొత్తం sorry, my 2 things. One is basically it's my laziness. First point, I admit sincerely. Second thing is maybe supposing actually what I would like to tell one thing honestly. If any known number comes 2-3 calls and then definitely I call back once I am free. But unknown number usually I don't call back. And some laziness is also there. I am taking a resolution in front of you because you are my friends. I try to change myself in this aspect. I am sorry if I cause any inconvenience to any of you on this regard. I am very sorry for that. Okay to say sorry. So unknown number అనే క్వశ్చన్ అవ్వదు. ఆ 90 బ్యాచ్ నెంబర్ అంతా 90 డాష్ టీచర్ ఫుల్ బ్యాలెన్స్ లేదు ఫోన్లో. ఎందుకు లేదు? థ్యాంక్ యూ అమ్మా. అండ్ క్లాప్స్ వేసుకొని మన జిల్లాకు ఇచ్చినాం. నేను బాలాజీ, నేను నాగేశ్వరి, నేను సురేంద్ర. అట్లా సురేంద్ర కూడా నాకు కొన్ని సంవత్సరాలు నాకు రూమ్మేట్. సురేంద్ర ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్. కళలు సారీ వాయిస్తే నిద్రపోతాం. అందుకని కొద్దిగా ఉత్సాహం తెచ్చిన తర్వాత వాయిస్తాం. అలా ప్రోగ్రామ్స్ అయిపోతాయి. So, completion of MBBS here. I did my 3 years rural service at the Farmland School District. Afterwards, MS Health Surgery from our own college. Then Surgical Gastroenterology from SLIMS Tirupati. Now right now I am working as a osteopath general surgeon at Vellore Government Medical College. And she is my better half Madhuri. She is MBA and postgraduate. And my daughter Mansi, 7th standard. And he is my son Arjun, 5th standard. So this is happy family. ప్రాబ్లం మమ్మల్ని కాలేజ్ లైఫ్లో అందరి దగ్గర ఇన్సల్ట్ చేశారు. నాకు ఏంటి కదా అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంతే. మంజు సుమన్లో మీకు నచ్చండి లేట్గా రెడీ అంటే అందరూ రెడీ అయిన తర్వాత మీరు ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళి రెడీ అవుతాడు, నేను లాస్ట్ రెడీ అవుతాను. చూడటమే అడుగుతాను. అందుకే ప్రమాదం అయిపోయా. బాగా ఫీలింగ్ ఏమంటే మెడికల్ కాలేజ్ నాగార్జున కంటే నేను ఒక మెట్ ఎక్కువ ఫీలింగ్ ఎక్కువస్తున్నాను. కరెక్టా కాదు? పొరపాటు నేను డాక్టర్ అయినాను కానీ నేను కనుక సివిల్ ఫీల్డ్ ఉంటే నాగార్జున రీప్లేస్ చేసి అదే ఒక మెట్ ఎక్కువే. సో డెఫినెట్లీ వీ అప్రిషియేట్ దట్ కాన్ఫిడెన్స్. ఈ రోజు ఎలా ఆ ఫీలింగ్ గురించి తలుచుకుంటే ఎలా పర్ఫెక్ట్గా దిగిపోయా. కానీ ఒక చిన్న కొరలది ఇక్కడ ఒకటి మనమంతా చందాలు ఇస్తే 5 రూపాయలు సినిమా పోయి మన హీరోలు అంటే మనమంతా చందాలు వేస్తేనే మన హీరోలు కానీ ఇంత కష్టపడి పైకి మనమందరం రియల్ హీరోస్. సో నాగార్జున స్టేజ్ వాళ్ళ తర్వాత మనంతా ఎక్కువే. సుమన్ ఇంకొక మూమెంట్ ఎక్కువే. కానీ కాలేజ్ లైఫ్లో మీకు అత్యంత మధురమైన ఈ సిన్సియర్ చెప్తున్నాను. యాక్చువల్లీ మన లైఫ్ టైంలో
ఆల్మోస్ట్ 20 years ఆఫ్ లైఫ్ కొంచెం మనకి ఒపీనియన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్లో జాయిన్ అయిన తర్వాత సో మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ట్రిప్లోనే గడిచిపోయింది. సో ఫ్రెండ్స్ అంటే అసలు ఆల్మోస్ట్ ఒక 5 years దాకా నెల్లూరుకి వెళ్ళాం, ఒక కమర్షియల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. బిఫోర్ దట్ ఓన్లీ ఫ్రెండ్స్ స్టడీస్ తప్ప ఇంకేం ఉండేది కాదు నెల్లూరు. ఓకే, మ్యారేజ్ ఫ్రెండ్స్ గోల్డ్ మార్క్స్ నో ఐ మెయింటైనింగ్ మై 100%. 100% ఎస్ మార్క్స్ నేను చెప్పగలను డెఫినెట్గా. మేబీ మన దగ్గర టచ్లో ఉండకపోవచ్చు. నేను ఎవరికైనా మొత్తం కూడా చెప్తాను, మెసేజ్ కూడా చెప్తుంటాను. మా ఫ్రెండ్స్ అందరూ ఇంత మంచి ఫ్రెండ్స్, ఇంత మంచి ఫ్రెండ్షిప్ అది అనేసి షీ వాస్ ఎవ్రీబడి. డెఫినెట్గా మన క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ జరిగింది. హ్యాండ్స్ అప్ అంతే కదా. సారీ చాలా అకేషన్స్, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా మర్చిపోలేని అడిగేది సో డ్యూరింగ్ అవర్ టూర్ డేస్ టూర్కి వెళ్ళాం కదా, ఆ ఈవెంట్స్ అంతా చాలా బాగుంది. ఎనీ క్వశ్చన్స్ ఏ మాత్రం తెలియదు, మాకు కూడా తెలియదు. కాలేజ్ వదిలేసాము, ఈజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బయటికి పోయిన తర్వాత నాకేం కావాలో నాకు తెలియదు. మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే పోవడం, గుడ్ ప్రాక్టీస్, మనీ, బట్ సంథింగ్ ఐఎమ్ హ్యాపీ మై ప్రొఫెషన్. నాట్ యాజ్ ఎ సైకాట్రిస్ట్, యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ప్రత్యయాలు వస్తూ ఉన్నాయి, మనీ వస్తూ ఉంది, బట్ ఐ ఫీలింగ్ డిస్కంఫర్ట్ అండ్ గుర్తు లేదు. ఏం చేయాలా. సరే, దీంతో పాటు రకరకాల ఫీల్డ్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రకరకాల అలిగేషన్స్, రకరకాల చేసేటప్పుడు నాకు ఒకటి అర్థమైంది. అందరూ పోయే దాంట్లో నేను పోవడానికి నాకు నా మనసు సిద్ధంగా ఉంది. ఆ పని చేయడానికి చాలా మంది ఉంటారు, ప్రాక్టీస్ చేయడానికి చాలా మంది ఉంటారు. సో సంథింగ్ న్యూ ఫీల్డ్ నేను ఎంటర్ కావాలి. నాకు ఒకటి మొదలు ఎప్పుడు కూడా నా ముద్ర లేకుండా నేను పని చేయను. నేను ఏ పని చేసినా నాకు స్పష్టంగా నా ముద్ర ఉండాలి. అది లేకుండా నేను చేయను. మెడికల్ ప్రాక్టీస్లో నా ముద్ర ఏం లేదు. ఎవడో పేషెంట్ వస్తాడో సింటమ్ చెప్తాడో డయాగ్నోస్ చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాడు, ప్రతి వాళ్ళు చేసే పని. సో నేనేం చేయాలి. ఆ తర్వాత కొంతకాలం, ఒక 4 or 5 years తర్వాత సో నేను ఇది కాదు, సంథింగ్ న్యూ అంటే వదిలేసాను. బిజినెస్లో పోదామా, లేకపోతే ఇంకో ఫీల్డ్లో పోదామా, వీలు కాదు. సో నా ఫీల్డ్లోనే మిగతా వాళ్ళు టచ్ అయ్యే ఏరియా, మిగతా వాళ్ళు పోని ఏరియా, రిస్కీ ఏరియా, నేను పోయే ఏరియా సమాజానికి అవసరమై ఉండాలి. నేను అనుకున్నదే కానీ సమాజానికి ఉపయోగం లేదనుకో, సమాజం రిసీవ్ చేసుకుంటున్నాను. సో దెన్ ఐ స్టార్టెడ్ ఇంటర్నేషనల్ సైకాట్రీ. ఐ myself changed the name psychiatrist also. మీరందరూ నాకు సైకాట్రిస్ట్, ఐ నాట్ సైకాట్రిస్ట్. నేను ఫస్ట్ నా పేరే, నా డిసిగ్నేషన్ ఐ చేంజ్ యాజ్ మైండ్ ఫిజిషియన్. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి ప్రతి దాంట్లో కూడా నా దగ్గర ఒక సపరేట్ ఇష్యూ తయారు చేసుకుంటాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఐ ఇంటర్వెంట్ మై ఓన్ మొడాలిటీ ట్రీట్మెంట్. మిగతా వాళ్ళు ఎవరికి చేయనట్టుంది వాటిని తీసుకుంటూ ఇవి టెస్ట్ పెట్టి కొన్ని ఫెయిల్ అయినాయి, ఎందుకు ఫెయిల్ అయ్యారు మళ్ళీ రివ్యూ చేసుకుంటూ మళ్ళీ కొత్త తీసుకుంటా. అల్టిమేట్గా జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా దీన్ని నేను మలుచుకొని రాగలిగాను. దీనికి నాకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు రైటింగ్ స్కిల్స్ ఉంటాయన్న విషయం నాకు కూడా తెలియదు. సో నేను ఒకసారి ఎంటర్ అయిన తర్వాత పీపుల్ నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ రైటింగ్ స్కిల్స్ నేను అనుకున్న దానికి ఆల్మోస్ట్ 100 times బూస్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐ గాట్ ఫెమిలియర్ ఎంటైర్ స్టేట్. సో మెనీ యూనివర్సిటీస్ నన్ను పిలిచి యాజ్ నాట్ యాజ్ మెడికల్ డాక్టర్, మీరు వచ్చి మా యూనివర్సిటీ మాకు లెక్చర్ ఇవ్వండి, మీరు వచ్చి మా యూనివర్సిటీకి చెప్పండి అని చెప్పిన తర్వాత
నేను రీసెర్చ్లో లేను, మామూలుగా పాఠాలు చెప్పేది రీసెర్చ్లో ఉన్నవాడు, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైనా నేనైతే ఆ ఫీల్డ్లో లేను. స్టిల్ నేను అది రావడానికి నాకున్నటువంటి ఒకే ఒకటి, నా ముద్ర లేకుండా నేను పని చేయను. ఒకటి, చాలా మంది చెప్తుంటారు నాకు చాలా బిజీ, నాకు చాలా బిజీ, నాకు చాలా బిజీ. నేను ఎప్పుడూ బిజీ కాదు, నేను ఒక్కరికే ఒకరు బిజీ గోయింగ్. ఎక్కడ చేస్తే నేను బిజీగా ఉన్నాను చెప్తాను, నిజానికి నేను బిజీగా ఉంటాను, నా టైం నాకు చెప్తూ ఉంటుంది. నేను ఎవరికైనా బిజీ అని చెప్పానంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ హిమ్. సో దిస్ ఇస్ మై జర్నీ. ఇప్పుడు కూడా నా జర్నీలో నేను డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్తున్నానని చెప్పాను కదా. సో రైటింగ్, ఈ రైటింగ్ స్కిల్ సో ఫార్ ఐ పబ్లిష్ 3 books. నా మొదటి పుస్తకం లాంగ్వేజ్ మీద పిల్లలకి తల్లి భాష ఎంత అవసరమో చదువులు అనేది నేను మొదటి రాసిన పుస్తకం. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిష్ చేసింది, ఆ తర్వాత రెండవది పబ్లిష్ చేశారు. సెకండ్ బుక్ నిద్ర, మంచి నిద్ర మాట్లాడాలని చెప్పేసి ల్యాబొరేటరీలో జరిగినటువంటి విషయాలు నాకు కూడా తెలుసు, కానీ పేషెంట్కే తెలియదు. సో ల్యాబొరేటరీ విషయాలు జనాల్లో పోవడానికి రాసిన పుస్తకం, అది బాగా సక్సెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు 3 ఎడిషన్. తర్వాత రాబోయే కాలంలో పిల్లలు పెంపకం మీద పేరెంట్స్ యాటిట్యూడ్ ఎట్లుండాలి, ఇలాంటి తర్వాత ఫుడ్ న్యాచురల్ గా మనం ఎలా నచ్చలు కావాలన్న మీద చూసుకోవాలి. సరే, అదంతా నా సొంత సోది. అయితే నేను నా జర్నీ మొదలు పెట్టడానికి నాకుంటే చాలు, నాకు ఎనర్జీ కోఆపరేషన్ ఉండాలి. నా ఎనర్జీ కోఆపరేషన్ లేకుండా నేను ఈ పని చేయలేను. నాకు ఈ కోఆపరేషన్ రావడానికి, నేను నా పనిలో పోవడానికి నా ఫ్యామిలీ చాలా త్యాగం చేసిన, త్యాగం అంటే ఏదో సినిమా కష్టం త్యాగం కాదు, సాక్రిఫైస్ టైం. నా మొత్తం సక్సెస్ కారణం నా బలము, నా వీక్నెస్ మీ అందరికీ తెలుసు. గౌరీ ఆ దాన్ని చూపించినటువంటి నా బిడ్డలు శ్రీలాస్య, శ్రీహరింటరింపు, శ్రీమయి, చిట్టి, వాళ్ళు అసలు జనాలు తెలియదు, గుడుగు, చిట్టి. వీళ్ళు నేను చేసే ప్రతి స్టెప్పులో నేను చాలా మిస్టేక్లు చేస్తూ ఉంటా, వాటి అన్నింటి కూడా అర్థం చేసుకుని నాకు సహకారం ఇస్తూ నన్ను ముందుకు పంపిస్తూ ఉన్నారు. సో నేను ఈరోజు నేను స్టేజ్ రాగానంటే బహుశా వీళ్ళు కోఆపరేషన్ లేకపోతే నేను రాలని చెప్పేస్తాను. ఈ విషయాన్ని బట్టి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం, వర్మకి నేను ఆపోజిట్, వర్మకి ఎగ్జాక్ట్ కాకపోతే వర్మ అందరికీ మంచిగా ఉండాలనుకుంటాడు. నేను నాకు చూసుకో, నా పని నేను చేసుకుంటూ పోతుంటా. నచ్చిన వాళ్ళు నచ్చుతారు, దేశాలకు నచ్చలేదంటే ఇట్స్ ప్రాబ్లం, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం, బికాస్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ హిమ్. నా పని నేను చేసుకుంటూ పోతుంటా. నచ్చావా సంతోషం, నచ్చలేదా ఓకే. సో వాళ్ళు ఒకరిని మెప్పించాలని నేను ఎప్పుడు పని చేయను. నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతుంటాను. నా పని నేను చేసుకుంటూ పోవడంలో నచ్చిన సందర్భాల్లో ఎక్కువ శాతం అది సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు సక్సెస్ కాకుండా కూడా పోయింది. బట్ నేను ఈ స్థితికి రావడానికి ఎప్పుడు కూడా పదవులు కానీ పేరు కానీ అన్నిటికీ రావాలనే నేను వాటి కోసం ఇప్పుడు మాట్లాడను. ఒకటి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఒకరికి నచ్చిందా నచ్చలేదా అనేది నేను పట్టించుకోను. ఒకేసారి నేను ఎగ్జామ్ ఒకసారి నేను ఎవరికైనా ఆన్సర్ కొడుతున్నానంటే దట్స్ మై వైఫ్ అండ్ మై కిడ్స్. దిస్ ఈజ్ మై రీఫిక్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేనేదో సాధించానని నేనే మాట్లాడలేదు. దాని గురించి నాకంటే కూడా గౌరీ గౌరీ నేనేదో తెలుసు, ఒకసారి అందరికీ గౌరీ అంతకంటే హలో, 1 minute. It's concern for you people. So, Dr. Srinivas Teja తను ఎక్స్ట్రా ఆర్డినరీ అని నన్ను రియలైజ్ అయ్యారు. మీరందరూ రియలైజ్ అయ్యారా? తను ఎక్స్ట్రా ఆర్డినరీ అని మీరందరూ రియలైజ్ అయ్యారు. నేను ఎక్స్ట్రా చిన్న క్వశ్చన్ లేదనే కాదు, ఒక నిమిషం ఎక్స్ట్రా నేను అయిపోయింది. There is a small correction. You said that you are a mind physician, right? So mind physician means you should be knowing the mind of others.
సో మిగతా వాళ్ళందరూ బిజీ అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. మరి మీరు ఎవరైనా నచ్చకపోతే నేను బిజీ అని చెప్తాను అన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఆ కౌంటర్ ఉంటేనే నేను చూసాను. ఈ అర్హత అవతలోడు ఉందనుకుంటేనే నేను బిజీ అని చెప్తా. చాలా కొద్ది మందికి చెప్తా అన్నమాట. లేదు, అది మిగతా వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్తే అర్థం ఉంది. మీరు చెప్పకూడదు. You are claiming that I am a psychiatrist. I am not a psychiatrist. I am a Teja. I am a Teja. Psychiatry, my education, my profession. ఆ సీట్లోకి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ సంగతి ఉండదు, ఆ క్లైమ్ చేసుకోదు. నేను డాక్టర్ విషయం జనాలు కూడా నేను చెప్పుకోను. ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ Teja. నేను ఆ సీట్లో ఉన్నందుకే మైండ్ ఫిజిషియన్ కాబట్టి, సైకాట్రిస్ట్ కాబట్టి అందరినీ అర్థం చేసుకోవాలని బాధ నేను పెట్టుకోను. ఆ పని నేను చేస్తాను. ఓకే తేజ, మంచిది. నీకంటే గౌరీ చాలా బాగా మాట్లాడాలి. గౌరీకి మైక్ ఇవ్వకుండా నువ్వే మాట్లాడి మాటలు కొట్టావు. గౌరీ, మామూలుగా మా ఎస్విఎంసి 90 బ్యాచ్ అందరికీ మా మెంటల్ కాలేజీ చదివించింది, మంచి జ్ఞానం ఇచ్చింది, మంచి ఫ్యూచర్ ఇచ్చింది. కానీ మా వాడికి మంచి పెళ్ళాన్ని కూడా ఇచ్చింది. అది మనకి చెప్పాలి చూడడు. ఓకే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ లేకుండా మనం హై స్కూల్కి పోలేము. హై స్కూల్ టీచర్ లేకుండా మనం పైకి పోలేము. సరే, వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కదా ఇక్కడ దాకా రావడానికి మనకు కారణం. ఇక్కడ నుంచి మూవ్ కావడానికి వెళ్ళా కాలం పక్కన చేయడానికి లేదు. డబ్బు కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నీ కర్మలు ఏమన్నా సంపాదించుకు రాదా ఉంటారు. ఐ కాంట్ రీచ్ మై డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు ఏ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ చేయలేటువంటి ఒక ప్రయోగం నేను చేశాను. తెలుగు జాతీయాలు ఒక రోజు నా చుట్టికి అదేదో ఆడమాదాడమయ్యారు మాట్లాడితే దాని గురించి చెప్తూ సరే నేను ఒక లిస్ట్ అవుట్ చేస్తాం. వైకాంట్ పోయి కంటిన్యూ అని చెప్పేసి మొదలుపెట్టిన తర్వాత మేము దాని సేకరణ మొదలుపెట్టాం. ఇప్పటి వరకు మీరు నమ్ముతారో లేదో 18,000 తెలుగు జాతీయాలు మేము సేకరించాం. దీంట్లో కనీసం 3,000 జాతీయాలు చిట్టి తీసుకొచ్చింది. అది ద్రావిడ యూనివర్సిటీ పబ్లికేషన్స్ మేము ఇవ్వాలి. తెలుగు యూనివర్సిటీ మేము పబ్లిష్ చేస్తామని మేము ఇవ్వాలి. ఒకటే మీరు ప్రింట్ చేస్తే యూనివర్సిటీలో పెట్టుకోవడానికి జనాలకు పోవు అని చెప్పేసి ఈ పుస్తకం రావడంలో మొత్తం నేను ఎడిటర్ తప్ప మొత్తం వాళ్ళ చూసే అది ఇప్పుడు 3వ తరగతి అనుకుంటాను. ఇప్పుడు ఏదైనా 3వ తరగతిలో మొదలు పుస్తకాన్ని ఈరోజు ఆ స్థాయి అయితే మొదలు పెట్టాను. వాళ్ళే లేకుంటే ఆ బుక్ బయట రాదు. ఆ బుక్ ఫస్ట్ టైం ఎవర్ కైండ్ ఇంతవరకు ఏ యూనివర్సిటీ పబ్లిష్ చేయలేదు. మేము పబ్లిష్ చేస్తామంటే మేము ఇవ్వడం లేదు. ఇక్కడ మేమే మాట్లాడుతున్నాం. అది లాస్ అని తెలుసు, ఇక్కడ జనాల్లో పోవాలని. ఈ అచీవ్మెంట్ నేను జాతీయ స్టార్ట్ చేసినందుకు మీరు నమ్మనే నమ్ముతుంది. మీరందరికీ ఈనాడు సేవలు కార్పొరేషన్ సేవలు తెలుసా? తెలుసు. ఆయన రోజు నేను చిన్న ఆయన బర్త్డే మామూలు క్యాజువల్గా పెడితే ఫోన్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ డాక్టర్ అన్నాను. మరి నాకు ఇదంటే ఏదో ఆయన డాక్టర్ అసలు జాతీయాలు లేదా నేను ఏమనుకుంటున్నాను సేకరించామంటే ఎన్ని చేశారంటారు. అప్పుడు మాకు 12,000 అయింది. 12,000 అయినాయండి. మీరు ఏమనుకుంటున్నారు మాకు పంపిస్తారా? సరే పీడిఎఫ్ కాపీ పంపించాయండి. దాన్ని ఆయన చూసి మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేసి ఎవరికి మీరు డాక్టర్ అంటే ఉన్నారు, ఇది వచ్చింది మీకు వీళ్ళు లేకుండా నేను అనుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ అదే వాళ్ళు వెంటబడి మా గురువు ఎక్కడ మాట్లాడినా సరే ఆ పదాలను తీసుకుంటుంది. గౌరీ ఇంగ్లీష్లో ఉన్నాయని తీసుకొచ్చేసి దాని తెలుగు ఏమున్నాయని చెప్పేసి మళ్ళీ మేము డిస్కస్ చేసుకొని బుక్ తయారు చేసామన్నమాట. సో ఆయనే ఈ పని ఎవరు చేయలేదండి, మీరు మంచి పని చేస్తూ ఉన్నారు. ఆ పూర్తిగా బుక్ అయిన తర్వాత ఒకసారి పంపించండి అని చెప్పేసి ఆయన అడిగినట్టు వాళ్ళు లేకుండా నేను ఆ పని చేయలేదు. ఒక చిన్న కామెంట్ చిన్న కామెంట్ ముగిస్తాను. లాస్ట్ విల్ టేక్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ బై హిస్ రూమ్మేట్. అంతకుముందు ఒక చిన్న
కాబట్టి మామూలుగా మనమంతా కాసేసుకుంటూ కాట తెలుసు కదా, అది ఏది చేసినా కాసేసుకుంటూ ఉంటాం మన మెడికల్ కాలంలో తెలిసిందే. ఒక్కొక్కరికి ఇప్పుడు ఫలానా